సో ఇది P పాయింట్, ఇది P పాయింట్. ఏ నుంచి P కొన్న డిస్టెన్స్ P నుంచి B కొన్న డిస్టెన్స్ కి ట్వైస్ అంటున్నారు. అంటే ఏది పెద్దగా ఉంటుంది? PBని ట్వైస్ చేస్తే AP వస్తుంది కాబట్టి AP పెద్దగా ఉండాలి. అంటే AP హైయర్ డిస్టెన్స్. సో ఇది ఏ పాయింట్ తీసుకుంటే ఏ నుంచి P కొన్న డిస్టెన్స్, ఏ నుంచి P కొన్న డిస్టెన్స్. సో ఇది P నుంచి B కొన్న డిస్టెన్స్, P నుంచి B కొన్న డిస్టెన్స్. ఓకే, సో దీన్ని 2 times మల్టిప్లై చేస్తే AP వస్తుంది. AP వస్తుంది అంటే ఏం రాయొచ్చు? ఏ నుంచి P కొన్న డిస్టెన్స్ AP ఇస్ ఈక్వల్ టు P నుంచి B కొన్న డిస్టెన్స్ PB. దీన్ని ట్వైస్ చేయాలంటున్నాడు కాబట్టి AP is equal to 2PB. అది జామెట్రిక్ కండిషన్. AP is equal to 2PB. ఓకే, రైట్. సొల్యూషన్ given points are A 3, 0 and B -3, 0. రెండు పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ గివెన్ పాయింట్స్ రాద్దాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం రాయాలి? లెట్ Px, y be a point on the locus. Be a point on the locus. Okay, next ఏం రాయాలి? given geometrical condition is ఏంటి geometric condition? AP is equal to 2PB. AP is equal to 2PB. ఓకే, రైట్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్కడ చేసినా పర్లేదు. నెక్స్ట్ లేదంటే AP అంటే ఏంటి రాసి తర్వాత స్క్వేరింగ్ ఆన్ చేసినా ఓకే. ఓకే, నేను ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే AP కి స్క్వేర్ AP స్క్వేర్ is equal to నెక్స్ట్ ఈ ప్రాబ్లంలో 2ని స్క్వేర్ చేయడం మర్చిపోతారు, గుర్తుపెట్టుకోండి. 2ని స్క్వేర్ చేయడం మర్చిపోతారు. 2 స్క్వేర్ అంటే 4 PB స్క్వేర్. ఓకే, మాక్సిమం మెంబర్స్ AP స్క్వేర్ is equal to 2BP స్క్వేర్ అని రాస్తారు. అక్కడి నుంచి ప్రాబ్లం మొత్తం రాంగ్ ఇక్కడ. ఓకే, జాగ్రత్త. సో స్క్వేర్ రాస్తున్నాం కాబట్టి ఏపీకి పీబీకి స్క్వేర్ రాస్తాం కాబట్టి రూట్ రాయని అవసరం అంతే కదా, రైట్. సో ఏపీ స్క్వేర్ అంటే ఏంటి రాద్దాం. ఏపీ అంటే ఏ అంటే 3, 0, పి అంటే x, y. ఓకే, సో వేరియబుల్స్ ముందు ఉండేట్టు రాస్తాను. అంటే x -3 హోల్ స్క్వేర్ ప్లస్ y -0 హోల్ స్క్వేర్ is equal to రూట్ రైట్ స్క్వేర్ ఉంది కాబట్టి ఓకే 4 into pb స్క్వేర్ అంటే x minus అంటే x plus 3 whole square plus y -0 whole square. సో అప్లై చేసాం. ఇంకా సింప్లిఫై చేస్తే ఆన్సర్ కంప్లీట్. సింప్లిఫై చేద్దాం. ఇది a minus b whole square అంటే x square plus 9 minus 6x plus y -0 whole square. దీన్ని కూడా కొంతమంది మేధావులు ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. y -0 అంటే y square. ఓకే, y square is equal to సో 4 into x plus 3 whole square అంటే x square plus 9 plus 6x plus 7 y -0 అంటే y square. ఓకే, ఇక్కడ 4ని లోపలికి మల్టిప్లై చేసేయండి. ఇది యాక్సిస్ రాసేస్తున్నాను. x square plus 9 minus 6x plus y square is equal to 4x square plus 36 plus 24x plus 4y square. ఓకే, రైట్. సో ఇక్కడ లాస్ట్ ఆన్సర్ రాసేస్తాను. సో ఇక్కడ 4x స్క్వేర్ ఉంది, ఇక్కడ x స్క్వేర్ ఉంది. ఓకే, ఫస్ట్ x స్క్వేర్ రాయాలి కాబట్టి x స్క్వేర్ పాజిటివ్ ఉండేది చూసుకుంటాం. సో ఇక్కడ 4x స్క్వేర్ ఉంది, ఇక్కడ x స్క్వేర్ ఉంది కాబట్టి ఈ టర్మ్స్ మొత్తం ఇటు సైడ్ పంపించేసేయండి. 4x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అంటే 3x స్క్వేర్. నెక్స్ట్ 4y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అంటే ప్లస్
3y square, 3y square. Next x terms minus 6x at 24 plus 6 అంటే 30x, 30x. నెక్స్ట్ y టర్మ్ ఇక్కడ లేదు, ఇక్కడ కూడా y టర్మ్ లేదు కాబట్టి ఓకే. నెక్స్ట్ ఇక కాన్స్టెంట్ టర్మ్స్ ప్లస్ 36 minus 9 అంటే 27 is equal to 0. ఓకే. సో ఇప్పుడు 3ని కామన్ తీసేయండి. దట్ ఎంప్లాయిస్ 3ని కామన్ తీసేస్తే x square plus y square plus 10x plus 9 is equal to 0 is the required locus equation. Okay. So ఇదంతా కామన్ మ్యాటర్. గివెన్ పాయింట్స్. నెక్స్ట్ let px, y be a point given geometric condition. Given geometric condition AP is equal to 2PB. ఓకే. సో నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేసి AP అంటే ఏంటి రాసాం, is equal to 4 into PB అంటే రాసాం. స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ రాయట్లేదు ఇక. సో వీటిని ఎక్స్పాండ్ చేశాను. ఇక్కడ కూడా అంతే సేమ్ ఎక్స్పాండ్ చేసి 4ని ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో లోపల మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద లోకస్ ఆఫ్ ది థర్డ్ వర్టెక్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. The ends of hypotenuse are 4, 0 and 0, 4. Okay. Important problem. ఒకసారి ప్రాబ్లం జాగ్రత్తగా ఉంది. ఫైండ్ ద లోకస్ ఆఫ్ ఏ థర్డ్ వర్టెక్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోమంటాను ఫస్ట్ అయితే. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఏమి ఇస్తున్నాడంటే ద ఎండ్స్ ఆఫ్ హైపోటెన్యూస్ ఇస్తున్నాడు. ఎండ్స్ ఆఫ్ హైపోటెన్యూస్ లేదు కదా. సో ఈ రెండు ఎండ్స్ అనుకుంటే ఈ రెండు ఇస్తున్నాడు. ఏమంటున్నాడు 4, 0, ఇదేమో 0, 4. సో దీన్ని ఏ అనుకుందాం, దీన్ని ఏమో బి అనుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఫైండ్ ద లోకస్ ఆఫ్ ది థర్డ్ వర్టెక్స్. థర్డ్ వర్టెక్స్ అంటే రిమైనింగ్ ఇదే కదా. సో ఈ థర్డ్ వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో లోకస్ ఆఫ్ దిస్ థర్డ్ వర్టెక్స్. సో దీన్ని ఏమనుకున్నాం, జనరల్ గా అన్నోన్ పాయింట్ ని px, y అనుకుంటాం కాబట్టి సో లోకస్ ఆఫ్ ది థర్డ్ వర్టెక్స్ ని px, y అనుకుంటున్నాం. ఓకే రైట్, క్లియర్ కదా. ఫైండ్ ద లోకస్ ఆఫ్ ది థర్డ్ వర్టెక్స్. థర్డ్ వర్టెక్స్ అంటే ఇది px, y. ఓకే, ఇది రైట్ యాంగిల్ దగ్గర px, y. ఎందుకంటే ద ఎండ్స్ ఆఫ్ హైపోటెన్యూస్ మెన్షన్ చేశాడు కాబట్టి ఎండ్స్ ఆఫ్ హైపోటెన్యూస్ a, b మెన్షన్ చేసేసాడు. ఓకే. సో ఇక్కడ మనం జామెట్రిక్ కండిషన్ ఏమైనా రాయాలి అంటే అసలు జామెట్రిక్ కండిషన్ ఏమైనా ఇచ్చాడు అంటే రిలేటెడ్ జామెట్రిక్ కండిషన్ ఏం లేదు అసలు అక్కడ మెన్షన్ చేసిన దాంట్లో. ఓకే. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నాడు కాబట్టి సో జామెట్రిక్ కండిషన్ ఏం తీసుకున్నా అంటే పైథాగరస్ థియరం రాస్తాం. ఓకే, పైథాగరస్ థియరం ఏంటది, హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కాబట్టి హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏబి స్క్వేర్. ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ plus PB square plus PB square. AP square plus PB square. This is the geometric condition. Okay, right? So same only matter. Solution. First ఏంటది, given points. రెండు points ఇచ్చాడు కాబట్టి given points are A 4, 0 and B 0, 4. Next రాయాలి, let px, y be a point on the locus. Next, given geometrical condition. Given geometrical condition is ఏంటది, geometric condition AB square
is equal to AP square plus PB square. Okay, substitute చేసేద్దాం. So that implies squares ఉన్నాయి కదా, ఇక్కడ రూట్ రాసిన అవసరం లేదు. సో AB రాద్దాం ఫస్ట్. సో AB అంటే సో x2 minus x1 whole square అంటే 0 minus 4 whole square. 0 minus 4 whole square plus 4 minus 0 whole square. 4 minus 0 whole square is equal to, ఇప్పుడు AP రాయాలి. AP అంటే distance between A and B. సో x minus 4 whole square plus ఇది y minus 0 whole square plus next PB square అంటే x minus 0 whole square plus y minus 4 whole square. Okay, so that implies simplify చేసాను. 0 minus 4 అంటే minus 4 whole square అంటే 16 plus 4 minus 0 4 square అంటే 16 is equal to a minus b whole square అంటే x square plus 16 minus 8x plus ఇది y square plus x minus 0 అంటే x square plus a minus b whole square అంటే y square plus 16 minus 8x. Okay, right. So that implies both sides 16 cancel. అట్లాగే ఇక్కడ కూడా 16 cancel. ఓకే, సో LHS 0 ఇంకా డైరెక్ట్ దీని ఆన్సర్ ఇది రాశాను. సో x square plus x square అంటే 2x square plus y square plus y square అంటే 2y square. నెక్స్ట్ మైనస్ ఓన్లీ 8x minus 8x అంటే సారీ ఇది y కదా, y మైనస్ 8y. ఓకే, అంటే మైనస్ 8x. నెక్స్ట్ ఇది మైనస్ 8y. ఓకే, అదేవిధంగా సో కాన్స్టెంట్స్ ఏంటి ఒకటి is equal to 0. So that implies so 2ని ఫామ్ చేసేయండి అంటే x square plus y square minus 4x minus 4y is equal to 0 is the required locus equation. Okay, right? Important problem. మరొకసారి చూడండి, ఈజీ ప్రాబ్లం. ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఈజీ ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ గివెన్ పాయింట్స్ రాయండి. ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఒకసారి లోకస్ ఆఫ్ ఏ థర్డ్ వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎండ్స్ ఆఫ్ హైపోటెన్యూస్ ఇచ్చాడు. సో ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసాం. చేస్తాను. సో హైపోటెన్యూస్ ఎండ్స్ ఇస్తున్నాడు, ఏ బిని ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ ఇక థర్డ్ వర్టెక్స్ రిమైనింగ్ వర్టెక్స్ని px, y అనుకుంటాం. సో జామెట్రీ కండిషన్ ఏం మెన్షన్ చేయట్లేదు కాబట్టి సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నాడు కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థియరం అప్లై చేసుకుంటున్నాను. పైథాగరస్ థియరం అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అంటే AB స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు AP స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇది ఓకే, రైట్. సో ఇప్పుడు రైట్ ప్రాబ్లంకి వచ్చేస్తాను. సొల్యూషన్ ఫస్ట్ రాయాల్సింది గివెన్ పాయింట్స్ రాస్తున్నాను. నెక్స్ట్ లెట్ px, y be a point on the locus. నెక్స్ట్ గివెన్ జామెట్రికల్ కండిషన్, ఏంటది జామెట్రికల్ కండిషన్ ఏంటో రాసాము. నెక్స్ట్ ఇక సబ్స్టిట్యూషన్. సో AB స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ A and B. 0 minus 4 whole square plus 4 minus 0 whole square. రూట్ రాయట్లేదు, స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ రాయాలి. ఇస్ ఈక్వల్ టు AP స్క్వేర్ అంటే x minus 4 whole square plus y minus 0 whole square plus PB square అంటే x minus 0 whole square plus y minus 4 whole square. ఓకే, నెక్స్ట్ ఇక ఎక్స్పాండ్ చేసేసి సింప్లిఫై చేసేయండి. ఓకే, is the required locus equation.